లేదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. హల్లెలూయా. మరి ఎందుకు పొందాడు బాప్తిస్మం? ఆయన ఒక మానవుడిగా రుజువు చేసుకుంటున్నాడు. చప్పలు కూడా ఆయన నామాన్ని గణపడదాం. దైవ కుమారుడే కానీ మానవులలో ఒక మానవుడిగా, మనుష్య కుమారుడిగా ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొందాలి. మరి పొందిన సమయం అందని ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. ఎవరికి? అక్కడనే ప్రార్థన చేసినట్టు కనబడుతుంది, ఇంకెక్కడ కనిపించదు. చూడండి, వాక్యం చూద్దామా. ఎక్కడ? లూకాసు వార్త 3వ అధ్యాయము 21. ఒకరు 5వ అధ్యాయం 16 వచనం చదవండి. లూకాసు వార్త 3:21. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా. చాలు. బాప్తిస్మం పొందిన వ్యక్తి చేయాల్సిన పని చెప్పాలి. ఏంటిది అది? ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటిది? అది దేవునితో గడపడం. ప్రార్థన అంటే ఏంటిది? క్రైస్తవుని జీవన శైలి. ప్రార్థన అనగా దేవునితో సహవాసం. దేవునితో గడుపుతున్న వ్యక్తి ఎవరినైనా అర్థం చేసుకోగలడు. వారికి దేవుని మనసు వస్తుంది. గమనించాలి. ప్రార్థన అంటే ఏదో మంత్రం కాదు. నన్ను ఒకరోజు అడిగారు, అయ్యా ఈ నూనెకు మంత్రించి ఇయ్యా అన్నారు. నూనె కట మంత్రించి ఇయ్యనట. ఇది మంత్రం కాదు. మరేంటి ప్రార్థన అంటే? ఏంటి? దేవునితో. అప్పటి వారి తల్లిదండ్రులతో ఎక్కువ సహవాసం ఉన్నప్పటికీ ఇక నుంచి బాప్తిస్మం పొందిన సమయమందు ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఈరోజున ఎంతమంది ప్రార్థన చేసి వచ్చారు? 1 2 3 4. వెరీ గుడ్. ఒక 100 మందిలో 50 మంది. ఇక్కడ సబ్జెక్టు గమనించాలి. ప్రార్థనకు సమయం లేదు. ఆయన బాప్తిస్మము పొందినప్పుడు బాప్తిస్మం పొందిన ప్రార్థన చేశాను. ప్రార్థన చేసాక ఏమొచ్చేసింది? తన మీదికి పరిశుద్ధాత్మ పావురం వలె తండ్రి తన హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. తన కుమారుని హృదయాన్ని అర్థం చేసుకుని తనకి ఒక ఆదరణకర్తను పంపించాడు. హల్లెలూయా. నీవు ప్రతిక్షణం దేవుణ్ణి అర్థం చేసుకుని ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేయడం అనేది అలవాటుగా మారినప్పుడు అతని మీద ఆధారపడతావు. ఇప్పుడు దేవుని మీద ఆధారపడట కంటే ప్రజల యొక్క సేవకుల అభిషేకం అని ఇతర బాగా ప్రార్థన చేసే వాళ్ళ మీద ఆధారపడడం స్టార్ట్ అయింది. దేవుని హృదయాన్ని అర్థం చేసుకోండి ఒకసారి. బాప్తిస్మం పొందిన వ్యక్తికి ప్రార్థన వస్తలేదంటే అసలు వాళ్ళు దేవుని మీద ఆధారము పడుట లేదు. సంవత్సరాలైనా నీకు ప్రార్థన వస్తలేదంటే అసలు దేవునికి అర్థం కాలే. ఆయన ఓన్లీ వరాలు ఇచ్చే వ్యక్తి కాదు. ఆయన నీతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి వచ్చాను. హల్లెలూయా. ప్రభుతో గడపడం అనేది ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ లోతులోకి నడిపిస్తుంది. ముందు వచనం చదువుదాం. 5వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 5:16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళాను. అరే, అరణ్యంలోకి వెళ్ళడం అవసరం అంటావా? గమనించాలి. ఒంటరిగా తన తండ్రితో గడపడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. తండ్రి చిత్తం అర్థం కాని క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. క్రీస్తును అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోకుండా ఈ రోజున సంఘాల స్థాపన జరిగిస్తున్న వారు ఉన్నారు. ప్రభు నమ్ముకుంటున్న వారు ఉన్నారు. గమనించాలి. అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. హల్లెలూయా. ఏం చేయడానికి? డ్యూటీ చేయడానికి వెళ్తున్నా కానీ ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వడం లేదు. దేవునితో గడపడానికి సమయం ఇవ్వడం లేదు. మరి దేవుని హృదయం ఎలా అర్థమవుతుంది? ఇంకో ముందుకెళ్ళినట్టయితే ఆయన అలవాటుగా కొండకు వెళ్ళాను. ఎన్నో వచనం అది? 6:12. లూకాసు వార్త 6:12 చదవండి. అబ్బా, వండర్ఫుల్. మరి ఏం చేస్తున్నాం అండి? మనం అన్నీ అడుగుతున్నాం కానీ దేవునితో గడపడానికి సమయం వెచ్చిస్తలేం. ప్రియులారా గమనించండి. ఆయన చేసిన పని ఏంటిది? అది ప్రార్థన ప్రకటించుట. ప్రజల అవసరతలు తీర్చబడాలంటే ఒక ప్రభు శిష్యుడుగా మారిన వ్యక్తి ప్రార్థన చేయాలి. నీ అవసరత తీర్చబడాలన్నా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి అవసరతలు తీర్చడానికైనా దేవుడు కాదు. కీర్తనకారుడు రాస్తున్న మాట. హల్లెలూయా.
అదే లూకాసు వార్త 9:18 చదవండి. లూకాసు వార్త 9:18. చాలు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను తనతో ఎప్పుడు ఎందుకు ఉంచుకున్నాడు? యేసు ప్రభు 12 మంది శిష్యులను తన చుట్టూ ఎందుకు ఉంచుకున్నాడు? ఎందుకంటే ప్రార్థన నేర్పించడం. వెరీ గుడ్. తన శిష్యులతో తను సహవాసం చేస్తూ తను మరలా తండ్రితో సహవాసం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లల క్షేమం కోరి ప్రతి క్షణం నువ్వు పిల్లల కొరకు ప్రార్థించడం కంటే దేవుడు తను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది నువ్వు గ్రహించాలంటే ఆయన వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. కీర్తనకాడు అంటున్నాడు, నా దిక్కు నీవే. ప్రైజ్ ది లార్డ్. నా దిక్కు, ఏ దిక్కు చూసినా ఏ లాభం లేదయ్యా, నీ దిక్కు నేను చూస్తున్నాను. కీర్తనకారు రాస్తున్న మాటలో 3వ వచనం చదువుదాం ఒకసారి. అతనికి దేవుని పైన నమ్మకం చూడండి. దావీదు 25వ కీర్తన 3వ వచనం ఏమంటున్నాడు? ఆమేన్. నీ కొరకు కనిపెట్టుకుంటే వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. హల్లెలూయా. కనిపెట్టుడు అంటే ఏంటి చెప్పండి? ఎవరు చెప్తారు? కనిపెట్టుకుని అంటే కనిపెట్టుకొని ప్రార్థించుట. కనిపెట్టుకొని అంటే డోర్లు తెరిచి దేవుడు ఎట్టకెళ్తాడని చూసురా, లేకపోతే దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతూ చూసురా. కనిపెట్టుకొని ప్రార్థన చేయడం అనేది ఈ రోజున సంఘాల్లో కరువు అయిపోయింది. అలా ప్రేయర్స్కి రావడం, వెళ్ళిపోవడం, మళ్ళీ సండేకి రావడం, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయడం. గమనించాలి. కనిపెట్టుకున్నట అంటే ప్రతి క్షణము దేవుని మీద ఆధారపడుట. హల్లెలూయా. ప్రతి విషయంకి ఆధారపడుట. ఇక్కడ దేవుని సన్నిధిలో ఆయన అంటున్నాడు, ప్రభువా నీ విషయంలో కనిపెట్టుకున్నవాడు ఎన్నడూ సిగ్గుపరచబడడు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం. ఎవరో ఏదో చెప్పారని మనం వాళ్ళ ఆలోచన ప్రకారం నడుస్తుంటాం. మరి ప్రభువా నీ చిత్తాన్ని నాకు బయలుపరచమని అడుగుతారా? ఒక బిడ్డ నా దగ్గరికి వచ్చారు, ప్రార్థన చేశాను, వాళ్ళకి స్వస్థత కలిగింది. పరిపూర్ణంగా వారికి స్వస్థత కలిగాక, పాస్టర్ గారు మేము వెళ్ళాలి, హాస్పిటల్లో 1 month ఉన్నాం, మాకు దేవుడు బాగు చేశాడు కనుక మా ఇంటికి మేము పోతామంటే నేను అన్నాను, దేవుడు వాగ్దానం ఇచ్చే వరకు కనిపెట్టుకొని ఉండుము అన్నాను. గమనించాలి. అంటే దేవుని మీద ఆనుకోవడం నువ్వు నేర్చుకోవాలంటే ఆయన పాదాల సన్నిధిలో గంటలుగా దేవుని అడగాల. హాస్పిటల్లో 24 గంటలు ఉన్నావు, కానీ దేవుని సన్నిధి ఒక గంట సేపు ఉండలేవా? నెలలు హాస్పిటల్ తిరిగావు, ప్రభు సన్నిధిలో ఒక్క 2 గంటలను ప్రార్థించలేవా? వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన ఒక 3-4 డేస్కి మళ్ళీ ఫోన్ చేసి చావాలనిపిస్తుంది మాకు అన్నాడు. ఎందుకు? పోయిన రోగం మరలా వచ్చింది, పోయిన దయ్యం మరలా వచ్చింది, అసలు ఈ బ్రతికెందుకు అని బాధతో మాట్లాడుతున్నారు. అప్పుడు నేను అన్నాను, దేవుడిని దగ్గర కనిపెట్టే అనుభవం నీకు లేదు, దేవుని దగ్గర కూర్చుని నేర్చుకునే అనుభవం నీకు లేదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రభు వాగ్దానం ఇచ్చే వరకు కనిపెట్టితే బాగుండు కదా అన్నాను. అన్నా నాకు టైం లేదన్నా, బిజీ ఉన్నానన్నా, సమస్యలు అధికంగా ఉన్నాయి, ఆర్థికంగా సమస్యలు ఉన్నాయని అన్నారు. మరి ఇప్పుడు ఈ సమస్య ఎలా ఉంది? చున్నీతో ఉరి వేసుకుంటే బాగుండు అన్నంత దీనస్థితికి వెళ్ళిపోయారు. ఎందుకు చెప్పాలి? యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలమును, వాళ్ళ ఇంట్లో కుమారునికి వాళ్ళ ఇంట్లో సమస్యని బట్టి మొన్ననే చర్చకి వెళ్ళిన, ప్రార్థనకి వెళ్ళిన, పాస్టర్ గారు ప్రార్థన చేశారు బాగైనా, మరి బాగైనాక మళ్ళీ ఈ శోధన అనేది. నువ్వు దేవునితో గడపడానికి ఆ శోధన. దేవుని దగ్గర కనిపెట్టలేకపోయినావు. దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు ఏమని? ఇక శత్రువు లేడు. యేసుక్రీస్తు ప్రభు జన్మించక ముందు మరియమ్మ గర్భంలో యేసు ప్రభు ఉన్నప్పుడు యోసేపుతోటి దేవుడు దర్శనంలో ఏమంటాడు? ఈ ఊరును విడిచి మీరు వేరే గ్రామానికి వెళ్ళమంటాడు. వేరే గ్రామానికి ఎందుకు వెళ్ళమన్నాడు? హేరోదు రాజు చిన్నపిల్లల్ని చంపడానికి ఒక స్కెచ్ వేసిండు. వాడు చంపబోతున్నాడు.
కనుక మరి దేవుడు కాపాడొచ్చు కదా అక్కడ. ప్రభు కలదార దర్శించి స్పష్టంగా చెప్పాడు, నువ్వు వేరే కాడికి వెళ్ళు. అక్కడగా మళ్ళా కబురు అందింది, ఏమని? యోసేపు మరియా అక్కడ ఉండగా తిరిగి హేరోదు చనిపోయిండు, మీకు భద్రత ఉన్నది, మీరు తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళండి. చెప్పలు కూడా ఆయన నామాన్ని ఘనపడదాం. ఆయన కలదార స్పష్టంగా మాట్లాడాడు కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభుకు ఏమిచ్చారు? ఒక ప్రొటెక్షన్ ఇచ్చారు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దర్శన రీతిగా ఆయన దగ్గర కనిపెట్టుకొని, దేవా నువ్వు ఏం చెప్తావో దాని ప్రకారం నేను చేస్తా అనే ఒక భారంలోకి అనుభవంలోకి నువ్వు వచ్చినట్టయితే ప్రతిదినం బలమైన విశ్వాసిగా నువ్వు మారుతావు. హల్లెలూయా. శోధనకు చోటు లేదు, పోరాటానికి చోటు లేదు. ప్రభు అక్కడ మాట్లాడుతున్న మాట, యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలోకి వెళ్ళి లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను అన్నాడు. ఏ జరిగెను? యెషయా ప్రవక్త ద్వారా ఇచ్చిన ప్రవచనము ఆయన చదివి ఆమేన్. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన మెస్సయ్యను నేనే, ఆ మెస్సయ్య నేనే, అది నరం నెరవేరుచున్నది అన్నందుకు అందరి కోపం వచ్చేసింది. అతడు యోసేపు కుమారుడు కదా అని ఆలోచిస్తున్నారు, కానీ అతడు సాక్షాత్తు మెస్సయ్య మన యొద్దకు వచ్చారని ఎవరు గ్రహించాల. ఈ రోజున యేసయ్య మన అవసరత కొరకే వాడుకుంటున్నాం, కానీ యేసయ్య అవసరత ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. అందుకే చాలామంది ఎక్కడేసిన గొంగడ అక్కడ వాళ్ళ జీవితం. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే చాలు అన్నట్టుగా వచ్చే వ్యక్తివి దేవుడు ఏమనుకుంటున్నాడు గ్రహిస్తే నువ్వు దీవించబడతావు. 4 విషయాలు నీ ముందు పెడతాను. నువ్వు ఆత్మీయ విషయంలో బలమైన విశ్వాసిగా ఎదగాలి అన్నా నువ్వు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు స్తోత్రం చెప్తూ ప్రతి చోట తండ్రి చిత్తం నెరవేర్చాడు. స్తోత్రము చెప్పిన ప్రతి చోట అద్భుతం జరిగిందా, జరగలేదా? జరిగిందా? ప్రభువా ఈ రొట్టెల విషయమై నా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రం. స్తోత్రం. లాజరును లేపుచున్నందుకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు తన స్వయాన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన కుటుంబాల్లో ఎంతమంది ఆయనకు స్తోత్రాలు చెప్తున్నాం? ఎంతమంది స్తోత్రాలు చెప్తున్నారు? ఉన్నారు ఎవరన్నా? వంట చేసేటప్పుడు స్తోత్రం, పడుకున్న స్తోత్రం, లేచిన స్తోత్రం, జ్వరం వచ్చిన స్తోత్రం, ముళ్ళు గుచ్చిన స్తోత్రం. ఆ స్తోత్రం ఏం చేస్తుంది? ప్రభువును కదిలిస్తుంది. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం స్తోత్రం. దేవాని కృతజ్ఞతలు నా ప్రార్థన విన్నందుకు అనగానే చనిపోయిన లాజరు లేచి బయటకు వచ్చేసాడు. ప్రతి క్రైస్తవుని ఇంట్లో స్తోత్రం అనేది ఉండినట్టయితే వారు ఆధ్యాత్మికంగా దేవునితో సహవాసంలో బలం పొందుకుంటారు. ఆమేన్. బలము పొందుకోవడం కాకుండా బంధించబడినట్టుగా ఉన్న కుటుంబ కట్లు విప్పబడతాయి. ఎందుకు చెప్పాలి? ఎందుకు? పౌలు శీలలు ఏం చేశారు? చెరసాలలో పాటలతో ప్రార్థించగా, అంటే పాట స్తోత్రం, అంతే కదా? స్తోత్రం. దేవా నాకు ఇది ఇచ్చినందుకు స్తోత్రం, ప్రభువా నాకు షర్ట్ ఇచ్చినందుకు స్తోత్రం చెప్పచ్చలేదా? ప్రభువుకి అన్నం ఇచ్చినందుకు స్తోత్రం, అయ్యా నాకు బండి ఇచ్చినందుకు స్తోత్రం, అయ్యా నాకు పిల్లల్ని ఇచ్చినందుకు స్తోత్రం. ప్రతిరోజు పొద్దున సాయంత్రం సమయం దొరికిన ప్రతి క్షణము నువ్వు తండ్రికి కృతజ్ఞుడిగా ఉండడం నేర్చుకున్నట్టయితే తండ్రి యొక్క చిత్తాన్ని బయలుపరుస్తారు. ఏమని? మీరు వెళ్ళి సమస్త జనులు నా శిష్యులనుగా చేయండి. కుష్టి వ్యాధితో వచ్చిన వ్యక్తి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యమంటే ప్రభు ఏమన్నాడు? నువ్వు నాకు ఇష్టమే. సొంతలు ద్వేషించారు కనుక ఆ మాట అంటున్నాడు. అప్పుడు బోధకులు, యూదుల ధర్మశాస్త్ర ప్రకారము కుష్టి రోగం ఉన్న వ్యక్తి డైరెక్ట్గా బోధకులను కలవడానికి అవకాశం లేదు, చర్చికి రావడానికి అవకాశం లేదు, అంటే సమాజ మందిరం రావడానికి అవకాశం లేదు. అతని ఇల్లు ఎక్కడ? ఊరు బయట ఉన్నోళ్లకు విలువిచ్చేవాడు యేసుప్రభు ఒక్కడే. హల్లెలూయా. ఎవరు విలువ ఇచ్చినా ఇవ్వకున్నా నీకు విలువ గలవాడు ఆయన మాత్రమే. అంతగా ప్రేమించి నీకు రక్షణనిచ్చి నేను నిత్యరాజ్యంలోనికి వారసులుగా మార్చి ఆయన సన్నిధికి తీసుకొస్తే నా ప్రార్థన జవాబిస్తలేడు దేవుడు నాకు జవాబిస్తలేడు కనుక అనుకున్న ఏది జరుగుతలే కనుక నేను మళ్ళీ ఎక్కడికి పోతా? చెప్పాలి, ఎక్కడికి వెళ్తా? లోకం.
లోకంలో నిత్యము నరకమే ఉన్నది. లోకంలో అపవాది రెడీగా ఉన్నాడు, ఎవరిని మింగుదునా అని. అయితే తండ్రి నిన్ను ఆకర్షించి తనతో సహవాసంలో ఉంటే నీకు కొన్ని విషయాలు తెలియపరచాలని ఇష్టపడుతున్నాడు. ఏమని? జరగబోయే చూయిస్తాడట. చెప్పలు కూడా ఆయన నామని కనపడదాం. జరగబోయే చూయిస్తాడట. పరలోక జ్ఞానం నీకు ఇస్తాడట. ఆయన ఉపదేశము నీకు చెప్పి నువ్వెలా బ్రతకాలో నేర్పిస్తాడట. యాకోబు రాసిన పత్రిక 1:5 అంటాడు కదా, ఎవరికైనా జ్ఞానము కొరతగా ఉన్న ఎడల నన్ను అడగాల. ఈ భయంకర రోజుల్లో మనం బతకడం ఎలా? దేవునితో గడుపుతో తెలుస్తుంది. నువ్వు బాగా చింతిస్తున్నావు అంటే ప్రార్థన పురా బంద్ అయిపోయింది. ప్రార్థన బాగా చేస్తున్నావా, అసలు చింత రాదు, నీకు భయం రాదు, అయ్యో ఇది ఎట్లా అది ఎట్లా అని ఆలోచన రాదు. దావీదు ఏమంటున్నాడు 23 కీర్తనల, యెహోవా నా ఏమని చెప్తావు? నీ మెడలో ఉన్న బంగారం గుంజుకుంటాడు, ఇది నాదిరా అంటావు. నీ చేతుల్లో బైబిల్ గుంజుకుంటే ఇది నాది అంటావు. యేసయ్య నీకు నా మారాలి. హల్లెలూయా. అందరూ వేరే, యేసయ్య వేరే. హల్లెలూయా. యేసయ్య గురించి ఏం చెప్పాలా? నా యేసయ్య. దేవా నీకు స్తోత్రం. కాలుకు పోటురాయ దాకింది, కాలు అయితే ఇరగలే కదా, నీకు స్తోత్రం. కారుకు టైర్ పంచర్ అయింది, దేవా 4 టైర్లు అయితే పంచర్ చేయనందుకు నీకు చెప్పచ్చు అంటావా? ఇది మొదటి సూత్రం మన లైఫ్లో. దేవునికి ఇచ్చిన అన్నాన్ని బట్టి స్తోత్రం చెప్పాలా. దేవుని నరకం నుంచి తప్పించినందుకు స్తోత్రం చెప్పాలా. ఆ ధనికుడు స్తోత్రం చెప్పాలా. రొట్టె ముక్కలు పడిపోతుంటే ఎవరు తిన్నారు? లాజరు తిన్నాడు. వాళ్ళ ముగింపు ఎలా ఉంది చూసారా? నరకంలో కాలుతూ మంటల్లో మాడుతూ ధనికుడు అంటున్నాడు, అయ్యా ఆయనే. ఎవరైనా ఆయనే. ఆ లాజరు నాకు తెలుసాయా, ఆ లాజరు నీ రొట్టెలైతే తిన్నాడు, ఆయన నీ దగ్గర ఉన్నాడు. ఈ దాహం అవుతుంది, ఈ కాలిపోతున్నా. ఆ లాజర్ అనే వ్యక్తి ఎవరు కాదు, నా దగ్గర ఉన్నాడే. వాడు దీనుడు, దరిద్రుడు, అసలు వానికి భోజనం కూడా నేనే పెట్టినా. ఆ వ్యక్తి ధరకు నిల్లియవా అంటాడు. ఇంకా అంటూ, అయ్యా తట్టుకోలేకపోతున్నా, చిటికనేలతో నీళ్ళు అంటాడు. చిటికనేలతో నీళ్ళు ఇయ్యచ్చా? చిటికనేలతో బాగా దాహం వేస్తున్నప్పుడు ఏమంటాం? కొంచెం నీళ్ళుంటే, కొంచెం నీరు, కొంచెం. బాటిల్ కంప్లీట్ అయిపోయింది, కొంచెం బొట్టు. దాహం తీరడం మనం ఎంత ప్రయాసపడతాం. ఆ నరకపు అగ్ని గుండంలో నువ్వు పడకుండా ఉండాలంటే దేవుణ్ణి అర్థం చేసుకో. ఆయన నీ అవసరతలు తీర్చడానికి కాదు, నిన్ను ప్రతి అవస్థల నుంచి విడిపించి నిత్యరాజ్యానికి తీసుకెళ్ళడానికి నమ్ముకో. ఆమేన్. ఆ నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ప్రతిక్షణ సావాసం చేయకపోతే నీ లోపాలు నీకు అర్థం కావు. ఆయన దేవుని మీద ఆధారపడంటే, అయ్యా నువ్వే నాకు దిక్కు అంటున్నాడు. రెండో మాట ఏమంటున్నాడు? అయ్యా ఏమంటున్నాడు? నీ కొరకు కనిపెట్టుకున్నవాడు ఎన్నడూ సిగ్గుపరచా. దేవుడు జవాబిచ్చేదాకా పాదాలు పట్టుకున్నది హన్నా ఏడ్చి ఏడ్చి మోర్చెలితే అక్కడ ఎవరైనా ఏలి వచ్చి అంటున్నాడు, ఏందమ్మా తాగినావేంటి, మత్తురాలుగా ఉన్నావేంటి? ఆయన ఆమెను తట్టి లేపితే, నా ఏలినవాడా. అంత మంచి మాట. ఆమె అవమానాన్ని, ఆమె బాధను తన హృదయాన్ని అక్కడ పగలగొట్టేసింది. ఏడుస్తున్నది, అయ్యా ఒక్క కొడుకునిత్తే నీ సేవకిత్తా. ఆ విషయం చెప్పడానికి తన హృదయాన్ని కుమ్మరించి ఏడ్చి 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 ఆడ పడిపోయింది మందిరంలో. ఆమె హృదయాన్ని దేవుడు చూశాడా చూడలేదా? చూశాడా? నీవు ప్రార్థించే ప్రతిసారి దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడా లేదా? కానీ నువ్వు ప్రార్థన చేస్తలేవు కదా. నీ హృదయం ఎటుపోతుందో, నీ మనసు ఎటుపోతుందో, నీ నడక, నీ పడక, నీ జీవన విధానం ఎటు నుంచి ఎటుపోతుందో అర్థం అవుతలేదు. ఒకరిని శిష్యునిగా మార్చాలంటే ఫస్ట్ నువ్వు శిష్యురాలుగా మారాలా. ఒక వ్యక్తి విషయంలో నువ్వు భారం కలిగి ప్రార్థన చేయాలి అంటే ఫస్ట్ దేవుడు ఏందో నీకు అర్థం కావాలా. దానియేలు గ్రంథం 12:3 అంటాడు, ఎవరైతే బుద్ధిమంతులుగా ఉండి, ఈ అంత్య దినాల బుద్ధిమంతులుగా ఉండి, ఎవరి విషయంలో అనవసరంగా మాట్లాడకుండా, ఎక్కడ ఎక్స్ట్రాలు చేయకుండా బుద్ధిమంతులుగా ఉండి అనేకులను ఆయన మార్గంలోకి నడిపిస్తారో వారు ఆకాశంలో ప్రకాశించే జ్యోతుల వలె ఉంటారట. చప్పలతో నామాన్ని ఘనపరుస్తాం. జ్యోతుల వలె వెలిగించబడతారు. దీపం ఆరిపోయిన కొద్దీ వెలిగిస్తాం. కారణం చెప్పాలా? అది పోతే చీకటి అయితే కదా. ఇప్పుడు మన విశ్వాస జీవితంలో మన ఇంటి వారిని, చుట్టుపక్కల వారిని వెలిగించాలంటే ఫస్ట్ నీ దీపం వెలిగించబడాలి. ఆమేన్. పాడబడినప్పుడు దీపం ఆ దీపం కాదు,
ప్రతి దినము పరిశుద్ధాత్మలతో నువ్వు సహవాసం చేస్తూ దేవుని హృదయాన్ని అర్థం చేసుకోగలిగితే ప్రార్థన చేయకుండా ఉండనే ఉండవు. ఆయనతో మాట్లాడకుండా ఉండలేవు. ప్రార్థన అంటే బాగా కష్టం అయిపోయింది. 10 కాడ 11 గంటలకు వస్తారు. పిల్లలు లేనప్పుడు ఏడ్చి 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 అందరికన్నా ముందు ప్రార్థన. పిల్లలైనాక పిల్లలకు స్నానాలు అది ఇది. పని లేనప్పుడు పని లేదయ్యా అని వచ్చారు. పని వచ్చినాక పని పని పని. దేవుని హృదయం అది కాదు. నీవు ఆయన్ని ప్రేమించినట్టయితే ఆ నిరంతరమైన సన్నిధి వెతుకుతావు, కనిపెడతావు. ప్రభువా ఈ రోజు నువ్వు నాతో ఏం మాట్లాడబోతున్నావు, ఈ రోజున నేనేం చెయ్యాలో నువ్వు నాకు బోధించాలి అని ఏమంటున్నాడు? నాకు తెలియపరచము, తేటపరచము, ఉపదేశించుము. హల్లెలూయా. దేవుని ఉపదేశం అందుకున్నాడు గనక దేవుని హృదయానుసారుడు అని పిలువబడ్డాడు. ఎవరైనా దావీదు మాటి మాటికి సంఖ్యల చేతను బంధించబడిన కారణం దేవునితో సహవాసం లేకపోవడమే. మనం ఎక్కువ మన సహాయం చేసేటతో సహవాసం చేస్తాం. బాగున్నావా, తిన్నావా, అదేదో ఏసయ్యా నువ్వు తిన్నావా అడిగిన ఎప్పుడన్నా? ఏసయ్యా నువ్వు ఎట్టున్నావయ్యా, ఈ రోజున ఎలా ఉన్నావయ్యా, నువ్వేమనుకుంటున్నావయ్యా, నేను ఈ రోజున ఒక 10 మంది సువార్త చెప్పినా మీరు సంతోషించారా? ఇట్లా ఎప్పుడైనా మాట్లాడినా మీరు? అద్దం ముందు నిలబడి మనం మాట్లాడుకుంటాం. నేను అంటున్నాను, దేవుణ్ణి అర్థం చేసుకోగలగాలి నువ్వు అంటే బైబిల్ చదవాల్సిందే. బైబిల్ చదువుతున్నట్టయితే నువ్వు అనొచ్చు, నేను బైబిల్ బాగా చదువుతున్నా, మరి ప్రార్థన ఏది? గనగన ప్రార్థన లేదు. ప్రార్థన అంటే అందరూ వల్లించుకున్న స్తోత్రం ప్రభా, ఆశ్చర్యకర స్తోత్రం ప్రభా, ఇంకేదో ఉండే ప్రభా స్తోత్రం ఆయన మధ్యలో పేర్లాడడం వచ్చినాయి. యేసు రక్తమే స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. ఏమైందాక ప్రార్థన అయిపోయింది. ఏదో ఉండాను నువ్వు ఏదో చెప్పినా నీ ఏదైనా మర్చిపోయినా. ప్రేయర్ బట్టి పట్టడం కాదు, ప్రేయర్ దేవునితో స్పష్టంగా మాట్లాడుట. ఆమేన్. ప్రేయర్ అనేది మన విశ్వాస జీవితానికి ఏంటది ఒక భాగం కాదు, లైఫ్ అంతే. నీవు దేవునితో గడుపుతూనే దేవుడు అర్థమవుతాడు. దేవుడు అర్థమైతే భార్య అర్థమవుతుంది. భార్య అర్థం కావాలన్నా, పిల్లలు అర్థం కావాలన్నా ఫస్ట్ దేవునితో నువ్వు ఎక్కువ సహవాసం చేయాలి. చప్పట్లతో ఆయన నామాన్ని ఘనపరచాం. దావీదు అదే పని చేశాడు, యేసుప్రభు అదే చేశాడు. అడవులకు వెళ్ళాడు, కొండకి వెళ్ళాడు, మైదానానికి వెళ్ళాడు. ఎప్పుడు చూసినా తండ్రితో సహవాసం చేస్తూ మరి ఏం ప్రేమ చేసి ఉండొచ్చు? యేసుప్రభు ఏం ప్రార్థన చేసి ఉండొచ్చు? యోహాను సువార్త 17:21 అంటాడు, తండ్రి నీయందు నేను, నాయందు నీవు ఎంత మంచిగా కలిసి ఉన్నామో నాతో నాయందు విశ్వాసం ఉంచిన వారు కూడా అంత కలిసి ఉండాలి. అబ్బా ఎంత అద్భుతం అన్నమాట. అని అరే ప్రేయర్ ఏందండి? ఆస్తుల కోసం, అంతస్తుల కొరకు భాస్కర్ అన్న చర్చి కడుతున్నాడు, చర్చి కొరకు ప్రేయర్ చేయలే. దేనికోసం ప్రేయర్ చేశాడు చెప్పాలా? చదవండి 17:21 ఏమంటున్నాడు? నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయడలా. 17:21 యోహాను సువార్త 17:21 చక్కగా స్పష్టమైన ప్రార్థన. మనం అవసరత కోసం ప్రేయర్ చేస్తాం, కానీ యేసయ్య ఏం ప్రేయర్ చేశాడు అడగండి. ఈ ప్రేయర్ నీకు నాకు కావాలి, ఈ ప్రేయర్ నువ్వు చేయగలిగి దాన్ని అనుభవిస్తే అద్భుతంగా నీవు సహవాసంలో బలం పొందుకుంటావు. ఏమంటున్నాడు? తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని. వాక్యం పోతాను బ్రదర్. వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు. ఏకమంటే ఒకళ్ళు అటు చూసుడు, ఒకళ్ళు ఇటు చూసుడా? ప్రార్థన అంటే ఎవరి ఇష్ట టైంకు వాళ్ళొచ్చుడా? అదేదో నీ ఇంటికాడ చేసుకోవచ్చుగా. గమనిస్తున్నారా? ఏకమవడం అంటే 2 చేతులు ఏకమైనాయి. అలాగే ఒకరు హృదయాలు ఒకరు. వచ్చేటప్పుడు నువ్వు ఎవరికైనా ఫోన్ చేసినావా? ఇలా కొద్దిగా ముందెళ్దాం, చర్చిలో ఏదైనా పని ఉంటే చేసుకుందాం, అన్నిటికి ఫోన్ చేసావు కదా. పెళ్ళికి వస్తున్నావా? పెళ్ళికి వెళ్తున్నాం, పలానా కాడ భోజనాలు, పలానా కాడ కార్యక్రమం, ఫోన్ చేసి మాట్లాడవు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మీ మనసులు ఎందుకు కలవడం లేదంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం లేదు. భజన చేయడానికి వస్తున్నామా? గమనించాల. తండ్రి ఎంత అద్భుతమైన ప్రేయర్ చేస్తున్నాడు. అయ్యా వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వలన. ఆమేన్. ఏ వాక్యము? నీ చేతిలో బైబిల్ ఉంది కదా. ఈ బైబిల్ చదివి బైబిల్ ప్రకారం మనం మార్చుకోకపోతే లైఫ్లో ఏం రాదు. నువ్వు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ రావచ్చు, కానీ అన్నీ వస్తాయి, కానీ అసలు పోతుంది. దేవుడిచ్చే ఆ సంపూర్ణత, ప్రశాంతత, ఆ సన్నిధి దూరం అయిపోతుంది.
అందుకని అంటాడు కదా, అన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏ లాభం? అక్కడ మోసం చేసి ఇక్కడ మోసం చేసి పేద ఇల్లు కట్టుకున్నాడు ఒక ఆయన. ఇల్లు కట్టుకొని మొత్తం వీడియోగ్రాఫర్లు అందరూ రెడీగా ఉన్నారు. ఆయన గడపల్లో కాలు పెట్టడమే గుండె ఆగి చచ్చిపోయినట. ఏం లాభం ఉందా? వాడు గుడిసెలో ఉన్నాడు, ఆయన తృప్తిగా బతుకుతాడు, వానికంటే ఎక్కువ రోజులు బతుకుతాడు. కానీ మోసం చేసినాడు. గమనిస్తున్నారా? మోసం అనేది క్రైస్తవ జీవితానికి దూరం అయిపోయింది. హల్లెలూయా. కానీ దేవుని దగ్గరికి వచ్చి కూడా దేవునితో గడపకుండా, దేవుని సన్నిధిలో స్పెండ్ చేయకుండా, దేవుని హృదయాన్ని నువ్వు ఎరగకుండా ఏదో చేస్తానంటే దేవుడు నవ్వుతాడట. మనం చూసి దేవుడు నవ్వే పనులు క్రైస్తవులు చేస్తున్నారు, బతుకమ్మ ఆడుతున్నారు అంట. నేను ఏదో పోవాలి కనుక పోతాను అన్న. ఏం అర్థమైంది? నువ్వు అత్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడా? లేదు, ఆయనను అర్థం చేసుకొని ప్రతి క్షణం ఆయనతో నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఏంటిది? ఏకమై. హల్లెలూయా. ఏమై ఉండాలట? వారి ఈ వాక్యముల నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. 22వ వచనం ఏమంటున్నాడు? మనము ఏకమై ఉన్నలాగున, ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. చాలు. వండర్ఫుల్ మాట కదా. ఎంతమందికి ఉన్నది ఐక్యత? ఏకమవడం అంటే ఐక్యత ఉండడం, కలిసి ఉండడం. మా సంఘం వేరే, మీ సంఘం వేరే అన్న కాడికే టైం అయిపోయింది. ఒక ఆత్మీయునివి ఆత్మీయులతో సంభాషించే టైం నీకు లేదు. ఒక ఆత్మీయుని దేవునితో గడపడానికి సమయం లేదు. అర్థమవుతుందా? ఎంతమందికి ఉందండి క్రైస్తవులకి ఐక్యత? సరే, మనలో ఎంతమందికి ఐక్యత ఉన్నది? ఉంది పాస్టర్ గారు, నేను అందరితో ఐక్యత ఉన్నాను, ఒక్కరన్నా చేయగలరా? నేను అందరితో ఐక్యంగా ఉన్నాను, నా శత్రువుతో కూడా నేను ఐక్యంగానే ఉన్నాను అన్నవారు ఉన్నారా? సాధ్యం కాదండి అది. కానీ ప్రభు ప్రార్థన అది. హల్లెలూయా. తండ్రి భూమి మీద ఉన్న మానవులందరి విషయంలో ప్రార్థన, యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తాను, ఏకమై ఉండయ్యా. మీరు ఏమై ఉండాలి? ఒకరికి ఆపదత్తే ఒకరు ఆదుకోవాలి, ఒకరి బాధ వేస్తే ఒకరు బాధ. పాస్టర్ గారు, మీరు చెప్పిన వాక్య ప్రకారం నువ్వు వచ్చినా రాకుండా నేను పోయి వాళ్ళని బ్లెస్ చేస్తా, నేను పోయి వాళ్ళతో ఏదో చేస్తా అంటే అక్కడ ఉల్టా అయిపోయింది. హల్లెలూయా. సరే, ఏకమై కలిసి ఐక్యతగా ఉంటే లాభం ఏంటిదట? ఆయన మహిమని ఇస్తాడట. హల్లెలూయా. ఏంటిదట? ఆయన మహిమ. ఆయన మహిమ మరి నువ్వు ఒక్కదానివి అనుభవిస్తావా? నీ చుట్టుపక్కల వారు అనుభవించాలంటే మరి నువ్వు చేసిన పని ఉంది కదా. ఏంటిది? స్తోత్రం చెప్పు, ప్రార్థన గడుపు, అంతేనా? ఆయన వాక్యం ధ్యానించు, ఆయన గురించి అవగాహనలోకి రా. ఆయన ఉద్దేశం ఏంటిది? ప్రపంచమందరూ, ఆయా జాతుల నుంచి అందరూ రక్షింపబడాలి. ఆమేన్. అందరు రక్షింపబడాలంటే ఫస్ట్ ఎవరు మారాలి? అన్యజనులా మనమా? నేనా నువ్వా? నేను అంటోళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను మారాలని ఉన్నారు ఎవరన్నా? అసలు నేను మారాలి. నా ఇల్లు దీవించబాలంటే ఎవరు మారాలి? మా అమ్మగారు నాతో కలిసి నడవాలంటే ఫస్ట్ ఎవరు మారాలి? అరే నేనయ్యా. వచ్చేటప్పుడు లేట్ అయింది నువ్వు చేయబట్టి లేట్ అయింది. మన వ్యక్తిగతంగా ఒకరినొకరు పిల్లల మీద అరుచుకోవడం, కరుచుకోవడం, మనల్లో మనకే అనైక్యత కలిగినప్పుడు దేవునికి మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? అది దేవుని హృదయం అది కాదు కదా. ఏంటి దేవుని హృదయం? 39 కొరడా దెబ్బలు కొట్టినా కూడా తండ్రి అందేనా, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. నువ్వు 10 సంవత్సరాలు చర్చకు వచ్చిన నీ ద్వారా ఒక 10 మంది అయినా బాప్తిసం పొందకపోయా, మరి ఎడిపోతాను జీవితం. నువ్వు పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, మ్యూజిక్ ప్లే చేస్తున్నావు, అన్ని పర్ఫెక్ట్ ఉన్నావు, కానీ పక్కలతో పర్ఫెక్షన్ లేవు. అన్యజనులే వాళ్ళు. నీ సొంతలో ముచ్చిన తర్వాత నీ పక్కింటోళ్ళు నీతో సమాధానం లేరు. కారణము మన దేవుని హృదయాన్ని అర్థం చేసుకుంటలేము. దేవుడు కొట్టినోళ్ళని ఏం చేశాడు? కొట్టినోళ్ళని కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేసిండు. ఆయన ప్రార్థన ఎంత పవర్ఫుల్ తెలుసా? ఒక్క దొంగ మారుమనసును అందిండు. చెప్పలు కూడా ఆయన నామాన్ని గణపరచాం. ఆయన ప్రార్థన అంత తొందరగా ఆన్సర్ రావడానికి కారణము తండ్రితో తను ప్రతిక్షణం నడుస్తున్నాడు. గెస్సమైన తోటలో ఏడుస్తున్నాడు, అంతేనా కదా? ఎవరి కోసం ఏడ్చాడు? ప్రభువా నువ్వు చెప్పినట్టుగా భూలోకానికి వచ్చిన నీ ఆజ్ఞ ప్రకారము
నీ చిత్తం అయితే ఆ శ్రమ, ఆ శిలువ శ్రమ, ఈ మానవులందరూ ఏ పాపం చెయ్యని నన్ను కొట్టబోతున్నారు అయ్యా, నిందలు మోపి నా బట్టలు చింపి నా రక్తం తీసి వాళ్ళు నన్ను ఒక బలి పశువు చేయబోతున్నారు తండ్రి, అది చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. అయ్యా నీ చిత్తం అయితే తప్పించవా అన్నాడా? మానవుడిగా బాధపడ్డాడు. కానీ తండ్రి ఉద్దేశం ఏంటిది? నువ్వు బలి కావాలా. చెప్పలు కూడా నామని కనబడదాం. తండ్రి ఉద్దేశం ఒక వ్యక్తి రక్షింపబడాలంటే నీవు అన్ని విషయాలు తగ్గించుకోవాలా, బలి అర్పణగా మారాలి. యేసు ప్రభు ఏమన్నారు? తండ్రి నీ చిత్తం అయితేనే దీన్ని తప్పించము అన్నాడు. అన్నాడా లేదా? తప్పించము ప్రభు. ఇప్పుడు నీవు అట్లా అనగలవా? తండ్రి నీ చిత్తములోనే అదే ఉన్నది, అదే కావాలి, నీ చిత్తములో ఇదే కావాలి, నీ చిత్తంలో ఇదే కావాలి, చిత్తములో ఇదే కావాలి అడుగుతున్నా. కానీ ప్రభా నీ చిత్తం అయితే నాకు ఇవ్వు. ఇంత ప్రార్థన చేసినా ఇది నువ్వు ఇస్తే లేవంటే నేను నెక్స్ట్ ఇంకో దానికోసం నేను ఎదురు చూస్తా. కనిపెట్టుకుంటా. హల్లెలూయా. కనిపెట్టుకొని తండ్రి నీ చిత్తాన్ని తెలుసుకొని ముందు అడుగు వేస్తా. హల్లెలూయా. ఆ అనుభవం మనకు రావాలి. ఆయన అంటున్నాడు, కనిపెట్టుకున్నవాడు ఎన్నడూ సిగ్గుపరచబడడు. ఆమేన్. దేవుని దగ్గర నువ్వు కనిపెట్టు. నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఎవరికి ఎంత దీవెనకరంగా ఉన్నావు? ఎంతమందిని విమర్శిస్తున్నావు? ఏ విషయాన్ని పొరపాటు చేస్తున్నావు? నీవు కనిపెట్టుకొని ప్రార్థనలో కూర్చొని ప్రభువా నాతో మాట్లాడు, నాకు ఉపదేశం చేయి, నాకు తెలియజేయి, నా దోషమైన నాకు చూపించు, నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నావు, ఎవ్వరని ఇట్లా ప్రేయర్ చేసుకున్నారా? దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే దేవునికి హృదయానుసారుడు. ఆమేన్. ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్ని తెలుసు అని అనుకున్న వాళ్ళకు దేవుడు ఏం చెప్పాడు? ఆత్మీయ మర్మాలు కూడా చెప్పాడు. ఆ కీర్తనకాడు అంటున్నాడు, హల్లెలూయా, నీకు జ్ఞానం దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను, కానీ నువ్వు లోక జ్ఞానంతో బతుకుతున్నావు. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నావు, కానీ నువ్వు మనుషులతో ఎక్కువ మాట్లాడుతున్నావు, దేవునితో తక్కువ మాట్లాడుతున్నావు. మార్పు లేదు. నేను 11 గంటలకు చర్చికి బయలుదేరుతున్నా, నువ్వు కూడా 11ంటికి రా. నేను 12కి చేరుకుంటా, నేను కూడా 12కే వస్తా. ఇదేనేమో నీ సంభాషణ? దేవుని ప్రేమించిన హృదయం, దేవుని మాటలను గమనించాలి. బలమైన దేవుని ప్రేమ గల హృదయం మనకు వచ్చునుగాక. ఆయన వాక్యం సెలవిస్తుంది. 4-5 వచనం చూసినట్టయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నాకు తెలియజేయము, నాకు తేటపరచుము, నాకు ఉపదేశము చేయుము. విశ్వాసకి నేర్చుకున్న ఆశ బాగుండాలట. ఏముండాలట? ఏం నేర్చుకోవాలని? దేవుని ఉపదేశం. దేవుడు ఏం చెప్పబోతున్నాడో నేర్చుకున్న ఆత్మ. చదవన్న మాట చదువు. 3వ వచనం చదవండి. 4వ వచనం. 4వ వచనం అంటే కీర్తన 25 4వ వచనం. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. బా, వండర్ఫుల్ మాట. నాకు ఉపదేశము. దేవుడు నీకు సందేశాన్ని ఇవ్వడానికి కూడా పొద్దున్నే జరగబోయే విషయాన్ని నీతో మాట్లాడి ఇష్టపడుతున్నాడు. కానీ నీవేం చేస్తున్నావు? ఆయనతో మాట్లాడవు. నువ్వు ఆయనతో మాట్లాడవు, అందరితో మాట్లాడతావు. దట్ ఇస్ అ మిస్టేక్. ఈనాటను నాకు ఉపదేశం, నాకు తెలియపరచు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. 5వ వచనం ఏమంటున్నాడు? 4వ, యెహోవా నీ మార్గంలో నాకు తెలియజేయము. మార్గములు తెలియజేయము. చెప్పండి, ఎంతమంది చెప్తారు? యేసయ్య మార్గం ఏంటిది? హింస మార్గమా, అహింస మార్గమా? యేసయ్య మార్గము హింసతో కూడిందా, అహింసతో కూడిందా? ఓకే, ప్రేమతో. యేసయ్య మార్గంలో హింస ఉన్నదా? ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరిని సాడీలు చెప్పుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం ఉన్నదా? యేసయ్య ఎవరి మీద సాడీలు చెప్పిండా? మరి మనకు అవన్నీ ఉన్నాయి కదా. ఆయన తండ్రితో ప్రతిక్షణం గడపడానికి పరిగెత్తాడు కదా. ఎక్కడ లోపమవుతాను? ఒంటరిగా ఉన్నప్పుడు, జంటగా ఉన్నప్పుడు ప్రభువా అని అందరికంటే ముందు వచ్చి ప్రార్థనలు గడిపేది. యు ఆర్ అన్ఏబుల్ టు స్పెండ్ ఇన్ ప్రేయర్. దేవునితో గడపడానికి సమయం దొరకలేదు నీకు. హల్లెలూయా. ఆమేన్. నా మాట అర్థమవుతుందా? ఆయన మార్గంలో హింస లేదు. ఆయన కోసం నువ్వు బ్రతకడానికి వచ్చినవా? ఆయన హృదయానికి అర్థమైతే ఆయన హృదయం అంతా ప్రేమతో. ప్రేమ లేనివాడు నావాడు కాడు. అసలు నీకు నీ తోటి వాళ్ళ మీద ప్రేమ ఉంటే అసలు ఒక్క చైరు కూడా ఖాళీ ఉండేది. వాళ్ళకి ఫోన్ చేయగాను, నీ అవసరత కోసం ఫోన్ చేస్తావు. నీకు అవసరత ఉంటేనే ఫోన్ చేస్తావు. ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే ఫోన్ చేస్తావు. సండే చర్చికి వెళ్దాం రా అని ఎందుకు ఫోన్ చేయలే? భార్య భర్తని ఎంకరేజ్ చేయాలి, భర్త భార్యని ఎంకరేజ్ చేయాలి, భార్య భర్తలు ఎవరిని ఎంకరేజ్ చేయాలి? పిల్లల్ని ఎంకరేజ్. చైర్స్ ఖాళీ ఉన్నాయి. కారణము చలి. వాళ్ళు చలికే భయపడ్డారో, లేకపోతే భోజనం కోసం ఇక్కడ పెళ్ళికి వెళ్ళారో. నా మాట అర్థమవుతుందా?
దేవుడు అందరు ఏకమై రావాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని తన ప్రజలందరూ ఏకమై ఆయన ఏకంగా ఆరాధించాలని కోరుకుంటున్నారు. మనం ఏకముగా ఐక్యతగా ఎప్పుడైతే సంఘముగా ఒక పని కోసం, ఏ పని, ప్రజలని రక్షణ నడిపించడానికి నిలబడతామో ప్రభు తన మహిమనిస్తాడు. ఆమేన్. ఆయన మహిమ మన మీద పోయింది ఇప్పుడు. ఎందుకు? కొందరు అత్తాలు, కొందరు అత్తలేరు. పాస్టర్ గారు మా ఫాల్ట్ కాదు, మీది కావచ్చు కదా అని అన్నటోళ్ళు కూడా ఉన్నారు. అని ఏమంటారు? ఏమన్నారు అని చెప్పు. ఆ పెళ్ళికి పోయేటోళ్ళు పోని వాళ్ళ చుట్టాలను చూడడానికి, బంధువులను చూడడానికి వెళ్ళవచ్చు. కాన్సెప్ట్ ఏంటిదంటే తండ్రి చిత్తములో చేయాల. ఫస్ట్ తండ్రి చిత్తాన్ని. ఒక అమ్మ వాళ్ళ అమ్మ చుట్టాలను ఎదిరించి, నా పెళ్లి కార్యక్రమం నేను కొద్దిగా లేటుగా వస్తా, ఫస్ట్ మా సండే ఆరాధన చూసుకుంటా అని చర్చికి వెళ్ళిందట. ఆ వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనదే. కానీ ఆ పెళ్లి కుమారుడు, ఆ పెళ్లి కుమార్తె అక్కడ ఉన్న అందరూ ఈమె కొరకు ఎదురు చూశారు. మొత్తం మీద భోజనాల టైంకి ఆమె అక్కడికి వెళ్ళింది. ఏందమ్మా వీళ్ళందరూ క్రిస్టియన్స్ కాదా? క్రిస్టియన్ పెళ్ళి అది. నువ్వు సండే ఈరోజు ఒక్కరోజు ఆబ్సెంట్ అయితే ఏం నష్టం నీకు? నా తండ్రి హృదయాన్ని గాయపరిచిన వ్యక్తిని అయితే నేను. నా తండ్రి నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. నా తండ్రి నా పిల్లల్ని బాగు చేశాడు. నా తండ్రి దయ వల్ల నేను ఈ రోజున అన్నం తింటున్నాను, ఇల్లు కట్టుకున్నాను. నా దేవుణ్ణి నేను పక్కకు పెడితే నా లైఫ్ శూన్యమండి అని ఏడ్చుకుంటా సాక్ష్యం చెప్తే 25 మంది బాప్తిసం పొందినట. ప్రభుకు మహిమ కలుగును గాక. 25 మెంబర్స్. ఇంత గొప్ప దేవుడా, దేవుడు ఇంత ప్రేమ గల దేవుడా నీ దేవుడు. నేను చూస్తే నాకు అర్థమవుతుంది, నీలాగా నేను మారాలి. హల్లెలూయా. నేను ఒక రోజున గయ్యాలి అని పేరు పొందిన వ్యక్తిని, ఒక రోజున లేమి, నా జీవితంలో ఏది లేదన్నాను. ఇలాంటి పెళ్లి కార్యక్రమం నా పరువు తీశారు. కానీ నాకు పెళ్లి ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? నాకు దేవుడు కావాలా. నా దేవుడు ఎందుకు పోయినా అన్నాడు, కానీ నా దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి దినము ప్రతి క్షణము నేను ఎప్పుడు మాట్లాడుతానని నా కోసం ఎదురు చూసే దేవునికి. పునరుద్ధాన దినమున సంఘముతో ఏకమై ఆయన ఆరాధించకుండా భోజనం తిన. ఎంత వండర్ఫుల్ సాక్ష్యాలండి. ఒడిస్సాలో జరిగిన సంఘటన. ఒక ఆయన నక్సలైట్ నుంచి మారిండట, మాల్వాడి. ఆయన మారితేనట నక్సలైట్లో కోపం వచ్చిందట. రే నువ్వు ఎందుకు మారినావు, పోయి మళ్ళీ యేసుప్రభు మతం ఎందుకు పట్టుకున్నావు అని అతన్ని ఎంతమంది హేళన చేసి చంపాలని వెంటనే ఒకటే అన్నాడట, బ్రతుకుట క్రీస్తే చావైనా ఇప్పుడు నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నా అని చాలామంది పేదవాళ్ళని చేరదీసి అనాథలకు అన్నం పెట్టి చాలామందికి సువార్త చెప్పాడట. ఈడు దినదినము ప్రజలని ఏం చేస్తున్నాడు? శిష్యులుగా మారుస్తున్నాడు. ప్రభువును ప్రేమించే వ్యక్తులు అనేకులు మారుస్తున్నాడు. ఒక నక్సలైట్ మారిందంటే చాలామంది ఇతనితో మారుతున్నారు. కనుక ఇతను ఏం చేద్దాం, లేపేద్దాం అని వాళ్ళు స్కెచ్ చేసుకొని కాచుకొని ఉన్నారట. అట్టి సమయమందు వాళ్ళు చంపడానికి ఎదురుపడ్డా కూడా బ్రతుకుట క్రీస్తే చావైనా ఆయన చేసిన క్రియలు ప్రతి క్షణ ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా సువార్త ప్రకటించడంలో వాళ్ళ బంధువులకు, చుట్టాలకు, అందరి ఇళ్ళలో తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఆయన ముందుకు సాగిన విధానము అనేకుల హృదయాలను రక్షణలోకి తీసుకొచ్చింది. హల్లెలూయా. ఆయనను ఒక రోజున కాల్చి చంపేస్తే అతని సమాధి కార్యక్రమానికి 1000 మంది, 2000, 3000 చూస్తుండే ఒక ఊరంతా కదిలిందట ఆయన కోసం. అరే ఏం చేసిండు అంటే ప్రభువును ప్రేమించిండు, ప్రభును అనేకులకు ప్రకటించిండు. హల్లెలూయా. ఆయన ప్రకటించడం ద్వారా రక్షింపబడ్డోళ్ళు వీళ్ళందరూ. ఒడిస్సాలో జరిగిన స్టోరీ. ఈ రోజున నీవు నేను ఒకవేళ కళ్ళు మూస్తే అంటే చనిపోతే ఎవరైనా చూడడానికి వస్తారా? ఎవరైనా మన కొరకు ఆలోచించే వాళ్ళు ఉన్నారా? ప్రతినిత్యం ఆలోచిస్తూ తన ప్రాణాన్నే పణంగా పెడితే ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకోకుండా ఏం సాధిస్తాం? అందుకే దావీదు అన్నాడు, నా దిక్కు చెప్పాలా, నా దిక్కు నీవే తండ్రి, నేను కనిపెట్టుకొని ఉంటున్నాను, నీ విషయంలో కనిపెట్టుకున్న వానికి ఎన్నడూ సిగ్గు కలగా నీయవు. హల్లెలూయా. జ్ఞానం అంటున్నాడు ఆయన. చూడండి 8వ వచనంలో ఒక 5వ వచనం చదువుదాం. దేవా 5వ వచనం చదవండి. 7వ వచనం 7వ వచనం. నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున
నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. అబ్బా, నన్ను గుర్తుంచుకో ప్రభా, నన్ను మర్చిపోక అంటున్నాడు. బాల్యకాల పాపాలు ఒక వ్యక్తిని వెంబడిస్తాయంటే కొంతమంది నమ్మరు. బాల్యకాలంలో చేసిన అంటే జీవించిన జీవిత విధానము వాళ్ళు ఎదుగుతున్న కొలది కొన్నిసార్లు ఎఫెక్ట్గా మారుతుంది. ఎగ్జాంపుల్, చిన్ననాటి నుంచే త్రాగుబోతుగా మారాడు. వయసు మీద పడుతున్న కొలది కూడా ఆయన తాగుతూనే ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, డాక్టర్ ఇది మానుకోవాలనుకుంటున్నాను, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందయ్యా అంటే చిన్నప్పటి నుండి అన్నాడు. దీనికి మందు లేదు బాబు, నీవుగా ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకో, నేను తాగడం మానేస్తా. అయ్యా నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా దాన్ని విడవలేకపోతున్నా అన్న వ్యక్తి మందిరానికి వచ్చాడు, యేసయ్య వాక్యం చదివాడు, మారు మనసు నుండి తాగుడు విడిచిపెట్టాడు. హల్లెలూయా. తాను ప్రార్థన ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు, ప్రభువా ఇక నా బాల్యకాలపు పాపము నన్ను వెంబడించకుండా ఉండునుగాక, నా బాల్యకాల పాపాలు నా మీద ఎఫెక్ట్గా మారకుండా ఉండునుగాక. ఏడ్చాడు, కన్నీళ్ళు కార్చాడు 10 సార్లు. ఒక్క పాపాన్ని 10 సార్లు ఒప్పుకుంటూ గోజాడాడు. చివరికి ప్రభు దర్శనం పొందుకొని ఇప్పుడు గొప్ప సేవకుడుగా మారాడు. హల్లెలూయా. ఈ రోజున మనం చేసేది ఒకటే, మన కోసం మనం వస్తున్న సండే చర్చికి దేవునితో మాట్లాడాలి. మనం కలిసి ప్రభు కోసం ఒక్కరినైనా సాధించాలి కదా. ప్రభు వాక్యం సెలవిస్తున్నది. ఆయన అంటున్నాడు ఏమని, అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. 8వ వచనం చూడండి ఒకసారి, ఏమంటున్నాడు? దేవుని ముందు అనుకోగలిగిన ఒక విధేయత దావీదు చెప్తున్నాడు చూడండి. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఇంకా న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. చదువు ఇంకో మాట. ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. 10వ వచనం చదవండి. రైట్, 11వ వచనం. యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. చాలు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 8వ వచనం నీ మాట, యెహోవా ఉత్తముడు యథార్థవంతుడైనాడు కావున తన మార్గం గురించి ఆయన పాపులకు ఉపదేశించును. ఎవరు పాపులు అనే ప్రశ్న. పాపులు ఎవరు చెప్పాలి? పాపులు ఎవరు? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, ఆయన ఆజ్ఞ ప్రకారము నడవకపోవడమే పాపం. మరి ఆయన పాపం ఇప్పుడు పాపులకు ఉపదేశించునట అంటే కీర్తనకారు రాస్తున్న మాట, అద్భుతమైన మాట ఏంటంటే, ఒక వ్యక్తి తన పాపాన్ని విడిచిపెట్టి రావాలంటే దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన వాక్యం వాళ్ళకి అర్థం కావాలి. అలా దేవుని వాక్యం వాళ్ళకి అర్థం కావాలంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ రావాలో? బైబిల్ దగ్గర రావాలా, బైబిల్ చదవాలి. ఆమేన్, ఆమేన్. ఆయన నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని దావీదు గురించి దేవుడు చెప్పిండట. ఎన్నో వచనం అన్నది చూడండి ఒకసారి అక్కడ. నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. నా ఉద్దేశములను నెరవేర్చువాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక అతన్ని నేను తప్పించేదను. ఎవరిని? దేవుని మాట అది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అతడు నన్ను అర్థం చేసుకున్నవాడు, నా హృదయాను సారుడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు దేవుని హృదయానుసారులము? మేము అనవచ్చు ఉన్నారు ఎవరైనా? నేను దేవుని హృదయానుసారుని అన్నిటి చేయెత్తుతున్నామా? నిజంగా హృదయానుసారమేనా? కోపమాత ఎవరిని తిట్టవా? పొట్టు గమనించాలా వాక్యాన్ని. దేవుని హృదయానుసారుడు దావీదు. కొట్టిన వాళ్ళని కొట్టలా. హల్లెలూయా. తనని హింస చేసిన సౌలు కోసం ఏం చేశాడు? ఆయన తన ప్రాణాన్ని అడ్డం పెట్టాడు. సౌలు రాజా, ఎన్నోసార్లు ఈటతో పొడిచి చంపాలనుకున్నావు, నిన్ను చంపే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు, కానీ నేను ముట్టుకోలే, కానీ నీ వస్త్రాన్ని మాత్రం కడిచేసి ఇగో చూడు అన్నదట. ప్రాణాన్ని చేతిలో పెట్టి కూడా శత్రువుని ఏం చేశాడు? క్షమించి వదిలిపెట్టాడు. అలాంటి ఆలోచన, అలాంటి యథార్థ హృదయం మనలో కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. ఇప్పుడు దేవుని ప్రేమిస్తే లాభం ఏంటంటే, నువ్వు ఉన్న కాడు ఉండవు, ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటిస్తావు.
అంతేకాదు ప్రతి విషయంలో తృప్తిగా ఉంటావు. అంతా నా మేలుకే ఆరాధన, అంతా నా మంచికే తన చిత్తము తల వంచితే. దావీదు దేవుని చిత్తానికి విధేయత చూపిండా లేదా? చూపిండా? మరి దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇంతమంది ఉన్నాం కదా, సంఘం ఎంతమంది ఆయనకు విధేయత చూపుతున్నాం? ఈ రొట్టె తిని త్రాగునప్పుడెల్లా నా మరణమును ప్రకటించుడి. అందరా మరణమును ప్రచురించుడి. ఎంతమంది ప్రచురిస్తున్నారు ఆయన మరణాన్ని? యేసుప్రభు మరణంలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఆయన జననం ముందే చెప్పాడు, మరణం గురించి ముందే చెప్పాడు, పునరుద్ధానం గురించి కూడా ముందే చెప్పాడు. అతని లాంటి చరిత్ర ఏ వ్యక్తికి లేదు. ఆమేన్. చివరిగా నేను ముగించడానికి ముందుగా అంటున్నాను, దేవుని హృదయం ఎంతమందికి అర్థమైంది? దేవుని మనసు నీకు అర్థమైందా? ప్రతి క్షణం దేవునితో మాట్లాడి ఇష్టపడుతున్నాను, ప్రతి క్షణం దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రతి క్షణం నువ్వు దేవునితో సహవాసం చేస్తే నీవు తనలాగా మారుతావు. నిన్ను చూసి చాలామంది మారుతారు. మనకున్నది ఒక్కటే ఒక అలవాటు, విమర్శ. ఎక్కువ ప్రే చేసిన అనుకో, ప్రే చేసుకుంటానా? బాగా వాక్యం చదువునిక, వాక్యం చదువు. కొద్దిగా చర్చికి వచ్చేటప్పుడు కొద్దిగా రెగ్యులర్గా మనం ముందు వచ్చినాక, నువ్వు ఎప్పుడు లేట్ వస్తున్నావు, వెంటనే మనం గాయపరుస్తుంటాం. విమర్శ అనేది మనలో స్టార్ట్ అవుతుంటుంది. ప్రియులారా గమనించండి, దేవుని హృదయము దొంగను కూడా క్షమించింది. దొంగ కోసం ప్రార్థన చేసింది, దొంగ కోసం ఆరాటపడింది. కళ్ళల్లో రక్తమే, నోరంతా రక్తమే, దేహమంతా రక్తమే, అయినా కూడా కోపం అనేది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం. ప్రభువా, నీ హృదయంను తెలుసుకునగలిగిన హృదయం నాకు కావాలి. నీ హృదయం నాకు కావాలయ్యా, నీ మనసు నాకు కావాలి. యేసయ్యా, యేసయ్య సహాయం చేయండి, నన్ను బలపరచండి అయ్యా. నేను మార్చుకుంటాను, చాలా విషయాల్లో మార్చుకుంటాను. నా ప్రార్థన జీవితంలో ఏ విషయంలో నేను తొట్టిల్లుతున్నాను నీకు తెలుసు. ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించాను, దేవుని హృదయం ఏంటి?